భూమి అనుకున్న కోరిక నెరవేరుతుంది. తన తల్లి ఆశయానికి ఇక ఊహించని మలుపు తిరగబోతుంది. సునందదేవి భూమికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సెలెక్ట్లో పార్టిసిపేట్ చేసేది ఇక మీ గ్రూప్ తరపున మీరిద్దరు భార్యాభర్తలుగా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ప్రభుత్వం ద్వారా కూడా మీకు జరగబోయేటి కూడా శోభాచంద్ర కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పేసి ఈ విధంగా సునందాదేవి భూమికి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన తల్లి కోరిక నెరవేరుస్తున్నానని చెప్పేసి చాలా మురిసిపోతుంది. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అంటుండగా, ఇందులో నాది ఏం లేదమ్మా, ఎందుకంటే మీరు ఒక బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యత మీ అమ్మ కల నెరవేర్చడం. ఆ నెరవేర్చడం అంటే భార్యాభర్తలుగా ఒకటయ్యి ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే దానికి మీరు అనుకున్న ఫలితం మీ చేతికి దక్కబోతుందని చెప్పేసి అన్న తర్వాత, ఇక గగని కూడా చెప్పు, ఎందుకంటే మీరిద్దరు కలిసి ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే అప్పుడు మీరు విన్ అయ్యే అవకాశం ఉంది అని విధంగా అన్న తర్వాత, సరే మేడం అని కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెంటనే ఇక ఈ విషయం బావకి ఎలా చెప్పాలి అంటే, బావకు చెప్తే బావ నాతో కలిసి డాన్స్ చేయగలదా, ఇప్పుడు మా అమ్మ కోరిక నెరవేర్చాలంటే అని విధంగా శారదకు కాల్ చేస్తుంది. అమ్మ చెప్పు భూమి. ఏం లేదు అత్తయ్య, ఇందులో మేము పార్టిసిపెంట్లో విన్నర్ అయ్యాం, కాకపోతే చిన్న ప్రాబ్లం వచ్చింది అత్తయ్య. ఏంటమ్మా? బావతో కలిసి భరతనాట్యం చేయమని అంటున్నారు. అందులో పార్టిసిపేట్ చేస్తేనే మేము అనుకున్న కళ నెరవేరుతుంది, మా అమ్మ ఆశయం కూడా నెరవేర్చిన దాన్ని అవుతాను. ఓ అవునా, అయితే ఎందుకు ఆలస్యం? వెంటనే గగన్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. కానీ కరెక్టే అత్తయ్య, బావ సంతకం అంటే అమ్మ కోరిక నెరవేర్చడానికే వచ్చాడు, కానీ నాతో కలిసి పార్టిసిపేట్ చేయడం అంటే బావకి ఇష్టం ఉంటుందో లేదో అనే విధంగా అంటుండగా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒకసారి అడిగి చూడు. నీ మీద పక్కన పెడితే ఖచ్చితంగా శోభచంద్ర అంటే ఇక గురువుతో సమానమని ఖచ్చితంగా తన అత్తయ్య కోరిక నెరవేర్చే ఆలోచనలో చేస్తాడు. వెంటనే వాడికి కాల్ చేసి మాట్లాడమ్మా అని అన్న తర్వాత, వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి పూరి, ఏంటమ్మా ఏదో పార్టిసిపెంట్ అంటున్నావు? అబ్బే ఏం లేదు, నిజం చెప్పమ్మా. ఏముంది? ఇక అన్నయ్యతో కలిసి భూమి ఇద్దరు పార్టిసిపేట్ చేయాలన్నట. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు విడాకులు ఇచ్చి తర్వాత పెళ్లి పెట్టుకుంటాం అనుకుంటే ఇప్పుడు భూమితో కలిసి డాన్స్ చేయడం ఏంటి అన్నయ్య? అసలు నువ్వు కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కనీసం కూతురు గురించి ఆలోచించకుండా వీళ్ళెందుకమ్మా చేస్తున్నావు అని అంటుండగా, పూరి లేనిపోని ఆలోచన చేయకు, అర్థమైందా? ధ్రువను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఆ పెళ్ళికి ఎవరు అడ్డుకోరు. కానీ నీ పెళ్ళి కావాలని చెప్పేసి ఇక వాడి జీవితాన్ని నువ్వు ఆగం చేయాలనుకోవడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు శివ తెలిసి తెలియక తప్పు చేశాడు, ప్రేమించాడు, ఇక బిందు మెడలో తాళి కట్టాడు. కానీ అలాంటి పంతంతోని భూమిని అలా చేయని తప్పుని నింద వేసి తన జీవితాన్ని ఇలా చేయడంలో నువ్వేం ఇలా ఆలోచిస్తున్నావు? నీకు వాళ్ళకు తేడా ఏముంది? వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో తప్పు, కానీ నువ్వు తెలుసుకొని కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేస్తున్నావే, మాది నీదేం కరెక్ట్ పద్ధతి? అంటే ఇప్పుడు నాది జీవితం ఏదైనా సరే, కానీ ఇప్పుడు నీ కోడలు నీ కొడుకైతే హ్యాపీగా ఉండాలి, అంతే కదా? కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబంలో భార్యాభర్తను విడగొట్టాలంటే అది మహాపాపం. అది ఎన్నో కారణాలు జరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి కలిపే మార్గాన్ని చూడాలి, కానీ విడగొట్టే ఆలోచన చేయకూడదు. ఇప్పుడు నా కోడలు నా ఇంటి బంగారం, అలాంటి కోడలు దొరకడం అసాధ్యం. ఏంటమ్మా ఇప్పుడు అంతకంటే కోడలు ఆ తార సరిపోదా? బుద్ధి చూస్తే అర్థమవుతుంది ఎలాంటి కల్చర్ అని చెప్పేసి. కానీ నా కోడలు మాత్రం నన్ను తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తుంది. అసలు ఇదంతా చూస్తుంటే ప్లాన్తో నువ్వే ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది. పూరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు ఎంతలా ఉండో అంతనే మాట్లాడు. చెప్తానమ్మా చెప్తాను, అందరి సంగతి చెప్తాను. అసలు అన్నయ్య ఆ భూమితో కలిసి ఎలా డాన్స్ చేస్తాడో నేను చెప్తాను అని లోపలికి వెళ్తుంది. ఈలోపు అపూర్వ చరచంద్ర మాటలు గుర్తు చేసుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. అదే సమయానికి ఎస్ఐ చరచంద్రకు కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత, ఇక ప్రతి ఒక్కటి మేము సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, కాకపోతే ఒక లేడీ చేసిందని మాత్రం తెలిసింది అని ఈ విధంగా అంటాడు. కాకపోతే ఇక్కడ ఎస్ఐకి ఆల్రెడీ అపూర్వ చేసిందని తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సాక్ష్యాలు పట్టుకునే ముందు తన సంబంధించిన ఏదైనా వస్తువైనా సరే, తన ఎంట్రిక కానీ తన గోరు కానీ అది నిజాన్ని ప్రూవ్ చేయించడానికి, ఇక నిజం బయట పెట్టడానికి ఆ ఎస్ఐ సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే చరచంద్రతో మాట్లాడి,
ఇందులో ఒక లేడీ పాత్ర ఉంది, తనే కావాలని మీ భార్యను చంపిందని ఈ విధంగా వేసే చిరచంద్రకు చెప్పేసరికి ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టను, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న నా భార్యను కాకుండా చేసిందని వదిలిపెట్టను, ఎలాగైనా సరే వేసాయి, ఎంతైనా సరే, కానీ దాని ఆచూకి తెలుసుకో, నా చేతికి పట్టివు, దాన్ని చంపేదాకా వదిలేయనని చిరచంద్ర కాల్ కట్ చేస్తాడు. ఏంటి బావా, ఎందుకంత కంగారుగా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎస్ఐ ఫోన్ చేశారా పూర్వ? అసలు ఏం చెప్పాడో తెలుసా? అసలు మీ అక్కని చంపింది ఒక లేడీ అట. ఆ లేడీ ఎవరో తెలుసుకొని సాక్ష్యాలతో నా ముందు పెట్టిన తర్వాత దానికి ఇదే చేతులతో చావు తద్దినం కూడా పెడతాను. అది ఎవరైనా సరే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఏమంటున్నావు బావా? అక్కని చంపింది ఒక లేడీయా? అవునా పూర్వ? వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. నా భార్యను నాకు దూరం చేసి కావాలని చెప్పేసి ఇలా నన్ను క్షోభ పెడుతున్న దాన్ని వదిలిపెట్టను అని కోపంగా బయటికి వెళ్తాడు. ఇక అప్పుడు వెంటనే శోభచంద్ర ఫోటో ఉంటుంది. ఛీ, నువ్వు చచ్చినా కూడా ఏ మాత్రం కూడా జ్ఞాపకాలు మాత్రం వదులుకోవట్లేదే బావా. చంపానని హ్యాపీగా ఉన్న సమయంలో మళ్ళీ కేసు, ఫైల్స్, సాక్ష్యాలు అని చెప్పేసి నా బండారం మొత్తం బయట పెట్టాలనుకుంటున్నారే. ఇప్పుడు ఈరోజు బావ నన్ను అసహించుకునే కారణం కూడా దాకా వచ్చింది. పోను పోను నీ కూతురు అనుకున్న కోరిక నెరవేర్చుకునేదా ఉంది. ఇక నువ్వు చచ్చావనుకున్నాను, కానీ నువ్వు సాక్ష్యాలతో నా బండారం బయట పెడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. చెప్తానే, ఇక నేను రంగంలోకి దిగితే ఆ సాక్ష్యాలు కూడా మాయం చేసి బావకు నాకు దూరం చేస్తానని నీ కూతురు శబదం పలికింది కదా, చెప్తాను, ఒక్కొక్కరి సంగతి చెప్తాను అని విధంగా అపూర్వ అనుకుంటుంది. ఇక మరోవైపు కాంపిటీషన్కి గగన్కి ఫోన్ చేస్తుంది భూమి. ఇక ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు? బావా, ఇప్పుడు అక్కడ కాంపిటీషన్లో మన ఇద్దరం డ్యాన్స్ చేయమని సునంద మేడం కాల్ చేసి చెప్పారు. ఏంటి, నీతో పాటుగా నేను కలిసి డ్యాన్స్ చేయడమా? ప్లీజ్ బావా, దయచేసి అర్థం చేసుకో. మా అమ్మ కళ నెరవేర్చాలంటే కాస్త నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే చాలు బావా, నేను ఏ స్థాయికైనా చెందుతాను అనే విధంగా అనేసరికి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్లీజ్ బావా అనే విధంగా అంటుండగా, నీకోసం కాదు మా అత్తయ్య కోసం ఒప్పుకుంటున్నాను అనేసరికి చాలా థ్యాంక్స్ బావా. కాంపిటీషన్ ఎప్పుడు? రేపే బావా. సరే అని చెప్పేసి గగన్ ఇంటికి వెళ్తాడు. అన్నయ్య, భూమి ఫోన్ చేసిందా? చేసింది. నాకు తెలుసు అన్నయ్య, అది భూమి ఫోన్ చేస్తుందని తెలుసు. తనతో కలిసి నువ్వు కాంపిటీషన్లో వెళ్తావని తెలుసు. అంటే అత్తయ్య కోరిక ఏంటన్నయ్య? ఎవరి కోరిక? అదే భూమి వాళ్ళ అమ్మ కోరిక కదా. ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చాలంటే కాంపిటీషన్లో మేము ఇద్దరం ఉండాలి కదా. ఏంటన్నయ్యా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? దాంతో కలిసి శారద కోపంతో, తను నీ వదిన, దాని దీనని వ్యతిరేకించి మాట్లాడితే చెంప పగల కొడతాను అని శారద అంటుంది. భూమితో కలిసి డాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏంటి ఇష్టం లేదు? అయినా నువ్వేంటి చెప్పేది? వాళ్ళిద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరు కలిసి నిర్ణయించుకున్నారు. నువ్వు చెప్పే రైట్స్ నీకు లేదు అని అనేసరికి, ఏంటమ్మా పోను పోను నాకు ఇంట్లో విలువ లేకుండా చేస్తున్నారు. ఆ విలువ ఇచ్చి పుచ్చుకునే కాడ ఉంటుంది, కానీ నీ ఇష్టానుసారంగా నీ జరగాలంటే జరగవు అనే విధంగా. ఇక నాన్న ఎలాగైనా సరే తన కోరిక నెరవేర్చు, తన తల్లి కోరిక కూడా నెరవేర్చు అనే విధంగా సరికి గగన్ పైకి వెళ్తాడు. ఈలోపు ఇదంతా ఇక కావాలని చేస్తున్నారు కదా అని తారకు కాల్ చేస్తుంది పూరి. ఏంటి వదిన ఇప్పుడు టైంకి కాల్ చేసాం? ఏం లేదు, ఇక భూమిను అన్నయ్య కలిసి భరతనాట్యానికి కాంపిటీషన్కి ఇద్దరు వెళ్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అసలు గగన్ గారు వెళ్ళడం ఏంటి? అదే కదా, ఆ భూమి కావాలని చెప్పేసి ఇప్పుడు అన్నయ్యతో కలిసి డ్యాన్స్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఇలా చేస్తే ఒకరికొకరు ఇంకా దగ్గర అవుతారు. ఆ తర్వాత అన్నయ్య విడాకులు ఇవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఖచ్చితంగా భూమి దగ్గరికి వెళ్ళి ఇక తనని ఆ డ్యాన్స్ కాంపిటీషన్ రాకుండా చూడు అని వెంటనే, సరే నేను చూసుకుంటున్నా భూమి సంగతి అని చెప్పేసి వెంటనే భూమిని కలవడానికి ఇక అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక భూమి ఇంట్లో ఉంటుంది కదా. ఇంట్లో ఉండేసరికి భూమి అని గట్టిగా పిలుస్తుంది. భూమి హాల్లోకి వస్తుంది. ఎవరు మీరు అని తెలియక అడుగుతుంది. ఏంటో నేనెవరో తెలియదా, కానీ నువ్వు మాత్రం ఇక గగన్ని నన్ను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. చెప్తున్నాను, ఇదే ఆఖరి టైం.
ఎట్టి పరిస్థితుల్లో గగన్ని నా దగ్గర నుంచి దూరం చేస్తే మర్యాదగా ఉండదు, చంపదానికైనా సిద్ధమే అని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కత్తిని పెట్టి మెడ మీద కత్తి పెడుతుంది. అప్పుడు వెంటనే భూమి చెయ్యి విరిచి, ఇంకొకసారి నా మెడ మీద కత్తి కాదు, నీ మెడ మీద కత్తి పెట్టకుండా కాపాడుకో, ఆయన నా మొగంతో డ్యాన్స్ చేస్తే నీకేంటి నొప్పి, పెళ్ళి కాకముందుకే అందరినీ చేతుల్లో గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటున్నావా, పండ్లు రాలుతాయి, బయటికి నడు అని చెప్పేసి వెంటనే మెడలు పట్టుకొని బయటికి గంటేస్తుంది. ఈలోపు అనుకున్నట్టుగా భరతనాట్యానికి ఇద్దరు ఓకే అవుతారు. ఇక ఇక్కడ ఎలాగైనా ఆపవచ్చు అని చెప్పేసి పూరి అనుకుంటుంది. గగన్ ఇంట్లో నుంచి వెళ్ళి ఆల్రెడీ మార్నింగ్కి వెళ్ళిపోతాడు. అన్నయ్య అని చెప్పేసి గదిలోకి పూరి వెళ్ళేసరికి గగన్ పనిపించడు. అమ్మ అన్నయ్యడు అని ఈ విధంగా అడుగుతుండగా ఆల్రెడీ గగన్ డాన్స్ దగ్గరికి కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళారు అనేసరికి, ఏంటి అన్నయ్య వెళ్ళాడా అనేసరికి, వెళ్ళాడు, వెళ్ళొద్దని చెప్పాను కదా, ఆ తార చెప్పింది కదా, ఏంటి ఆ తార చెప్పేది, ఆ తార ఇంటి కొడలా, అయినా భార్యాభర్తలు నిర్ణయించుకున్న తర్వాత మీరిద్దరేంటి పెత్తనం చేసేది వాడి మీద అని కోపంగా అంటుంది. ఈలోపు ఇక ఎలాగైనా సరే ఆ భరతనాట్యం చెడగొట్టాలని చెప్పేసి నన్నే వార్నింగ్ ఇచ్చి నన్నే బయటికి గెంటేస్తుంది ఆ భూమి. వదిలిపెట్టను, నేనేంటో చూపిస్తాను. నాకు దక్కబోయే ఏ వస్తువైనా మనిషైనా ఏదైనా సరే నాకు దక్కకుండా ఎవరికైనా దక్కితే ఈ తార అసహించుకోవడం కాదు కదా, ప్రాణాలు తీసేంత కూడా ఇక వెనుక ముందు ఆడదు. భూమి, నీ సంగతి చెప్తాను, నువ్వు ఎలా భరతనాట్యం చేస్తావో, ఎలా కాంపిటీషన్లో విన్నర్ అవుతావో నేను చూస్తాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కాంపిటీషన్లో వీళ్ళిద్దరూ సెలెక్ట్ అవుతారు కదా, అప్పుడు ఇద్దరు కలిసి చక్కగా రెడీ అవుతారు. భరతనాట్యంలో కాంపిటీషన్లో ఇక వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తూ ఉంటే సునందాదేవికి ఇక శోభను చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో అందరూ ఒకరికొకరు వాళ్ళ ప్రదర్శన చూపిస్తూ ఉంటారు. అలా ఆఖరి నిమిషంలో థర్డ్ స్టెప్, 1 స్టెప్, 3 స్టెప్ అన్నీ అలా స్టెప్ వైజ్గా వాళ్ళ కాంపిటీషన్లో విన్నర్ అవుతూ ఉంటారు. ఇక ఆఖరి నిమిషంలో అందరూ పార్టిసిపేట్ చేసిన సమయంలో అదే సమయానికి అక్కడ అపూర్వకు తెలిసిన వెంటనే తార కాల్ చేసి విషయం చెప్తుంది. తార చెప్పేసరికి అపూర్వ ఆ కాంపిటీషన్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు దొరికావే భూమి, ఇప్పుడు ఇక బావను నా దగ్గర నుంచి అది దూరం చేయాలనుకుంటుందా కదా, ఇప్పుడు ఈ వీడియోతో నిన్ను ఎలా దూరం చేస్తానో చూడు అనే విధంగా ఆ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళిన అపూర్వ వీళ్ళ భరతనాట్యాన్ని వెంటనే ఫోటో దించుకుంటుంది. ఆ ఫోటోతో ఈ రోజుతో ఆ ఇంటికి నీకు బంధం కాదు కదా, బావ దృష్టిలో నువ్వు ఎలా చులకనవుతావో చూపిస్తా, ఇక నా మీదే బావకు ఇక దూరం పెట్టడానికి, మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్లాన్ చేస్తావు కదా అనే విధంగా వీడియో తీసుకుంటుంది. మరోవైపు తార మండిపడుతూ ఉంటుంది. గగన్తో భూమి కలిసి డాన్స్ చేస్తూ ఉండగా మరి తార వెనకాల నిర్ణయం ఎలా ఉండబోతుంది, అపూర్వ భూమి మీద ఎలాంటి సృష్టించి ఇక చిరచంద్రకు భూమికి ఎంత దూరము ఇక పక్కగా ప్లాన్ చేస్తుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.